అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, సాసులు వేసుకోవాలి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కసూరి మేతి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అల్లం, తెల్లగడ్డల పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కారం మీకు కారానికి తగినంత వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై చేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ వేసుకొని వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సాసులు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, నా స్టైల్లో ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.